మీరు ఖచ్చితంగా ఒక గ్రూప్ 1 సర్వీసెస్ సాధించాలి, లైఫ్‌లో సక్సీడ్ అవ్వాలి అనుకుంటే, ఈ క్షణం నుంచే మీ ప్రిపరేషన్ ప్రారంభం. కబీర్ చెప్పిన ఒక అద్భుతమైనటువంటి వాక్యం నేనెప్పుడు దాన్ని గుర్తు చేసుకుంటా ఉంటాను. సో, పరీక్షా సమయం ఎప్పుడైనా రావచ్చు, కానీ నేను మాత్రం సిద్ధంగా ఉంటాను అంటాడు. ద అవర్ ఆఫ్ ఎగ్జామినేషన్ మే కమ్ ఎట్ ఎనీ మూమెంట్, బట్ ఐ విల్ బి ప్రిపేర్డ్ మైసెల్ఫ్. ఐ షుడ్ బి ప్రిపేర్డ్ మైసెల్ఫ్. ఐ వుడ్ బి రెడీ ఫర్ దట్ అవర్ ఆఫ్ ఎగ్జామినేషన్, అవర్ ఆఫ్ జడ్జ్‌మెంట్ ఫ్రమ్ ది ఆల్మైటీ. అది ఆయన ఆధ్యాత్మిక సాధన పరంగా చెప్పినటువంటి మాట. నా దృష్టిలో ఈ రోజు ఉన్నటువంటి కట్ త్రోట్ కాంపిటీషన్‌లో ఆ ఆధ్యాత్మిక సాధనకు ఏమాత్రం తగ్గని స్థాయిలోనే అభ్యర్థులు ప్రిపేర్ అవ్వాలి. అంత తీవ్రమైనటువంటి క్రమశిక్షణ, సబ్జెక్టింగ్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ డిసిప్లిన్స్, ఎంతో తీవ్రమైనటువంటి కఠోర సాధనతోటి ఒక సాధకుడు ఎలాగైతే మోక్ష సాధన కోసం ప్రయత్నం చేస్తాడో అలాంటి ఒక క్రమశిక్షణ, నిబద్ధత, దట్ కైండ్ ఆఫ్ కమిట్మెంట్ అండ్ డిసిప్లిన్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ దిస్ ఎగ్జామినేషన్, దిస్ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్, దిస్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్. చూడండి, లక్షల మంది అప్లై చేసేటువంటి ఎగ్జామ్ గత 10 నుంచి 15 సంవత్సరాలుగా ఈ ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళు నాకు తెలుసు. సమ్ టైమ్స్ ఈవెన్ 20 ఇయర్స్ నుంచి రాస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సరే, కారణాలు ఏమైనా ఉండొచ్చు, ఇన్ని సంవత్సరాలు ఎందుకు రాస్తున్నారు అవన్నీ వ్యక్తిగతమైనటువంటి కారణాలు, కానీ రాస్తున్నారు. సో ప్రతి సంవత్సరం ఫ్రెషర్స్ యాడ్ అవుతా ఉన్నారు, సీనియర్ మోస్ట్ అభ్యర్థులు కూడా రాస్తూనే ఉన్నారు. ప్రతి సంవత్సరం రిజల్ట్స్ వచ్చినప్పుడల్లా ఫ్రెషర్స్ చాలా మంది సెలెక్ట్ అవుతున్నారు అలాంగ్ విత్ సీనియర్ మోస్ట్ క్యాండిడేట్స్. సో ఇట్ ఈస్ ఎ మిక్స్డ్ బ్యాగ్ ఎవ్రీ టైమ్. ద లిస్ట్ ఈస్ ఎ మిక్స్డ్ బ్యాగ్. మనం కంప్లీట్గా సీనియర్సే సక్సీడ్ అవుతారు అనడానికి ఏమి రూల్ ఏం లేదు, ఫ్రెషర్స్ ఏం సక్సెస్ అవుతారులే అనుకోవడానికి ఏం లేదు. సో కరెక్ట్గా ఎగ్జామినేషన్ టెక్నిక్ను పట్టుకొని ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి సరైనటువంటి మెటీరియల్ తోటి, అప్రోచ్ తోటి ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు, మంచి రైటింగ్ ప్రాక్టీస్ చేసిన వాళ్ళు, ఎగ్జామినేషన్ హాల్లో మంచి ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉన్నటువంటి వాళ్ళు, ప్రాపర్గా రైటింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకొని ఇన్ టైంలో అక్కడ అన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేసినటువంటి వాళ్ళు, వాళ్ళందరూ సక్సీడ్ అవుతున్నారు. రిగార్డ్లెస్ ఆఫ్ దేర్ సీనియారిటీ ఆర్ ఫ్రెష్నెస్, వాళ్ళు సక్సీడ్ అవుతానే వస్తున్నారు. కాబట్టి కొత్త వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు, పాత వాళ్ళు విరక్తి చెందాల్సిన అవసరం లేదు. కొత్త వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళ ఎనర్జీ మనకేముందని అనుకోవచ్చు. మీ గాట్ యువర్ ఓన్ అడ్వాంటేజెస్. మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఎగ్జామినేషన్ కండిషన్స్లో ప్రెషర్ని ఎలా విత్స్టాండ్ అవ్వాలో మీకు తెలుసు, ఎక్కడ మిస్టేక్స్ చేస్తారో మీకు తెలుసు. మీరు ఆల్రెడీ రాస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా యూ విల్ బీ హ్యావింగ్ అన్ ఎడ్జ్. అట్ ద సేమ్ టైం ఫ్రెషర్స్కి ఉండేటువంటి అడ్వాంటేజెస్ వాళ్ళకు ఉంటాయి. సబ్జెక్ట్ని ఫ్రెష్గా చదువుతారు కాబట్టి లేటెస్ట్ మెటీరియల్స్, లేటెస్ట్ అప్డేట్స్ తోటి వాళ్ళ సబ్జెక్ట్ని అప్రోచ్ అవుతారు. ఇది కొత్తది కాబట్టి మేము సక్సీడ్ అవ్వాలి, సీనియర్స్ ఉన్నారనే భయంతో, ఇంకా ఎక్కువ భయంతో, క్రమశిక్షణతోటి వాళ్ళు ఎగ్జామ్ రాస్తారు. అది వాళ్ళకు ఉండేటువంటి అడ్వాంటేజ్. సో నేను 2 రకాల అభ్యర్థుల్ని చూస్తూనే ఉంటాను కాబట్టి ఆ అనుభవంతో ఐఎమ్ ఏబుల్ టు సే దిస్.